చేపను తోలు తీసినట్లు తిప్పుతుంది చూడండి, మొత్తం చర్మాన్ని తోలుతుంది అలాగా. ఏదో చేపల కూర ఉన్నట్లు ఉంటుంది. నాకు వేరేది గుర్తొచ్చింది. ఆ కాయలు కాదు, నువ్వు వద్దన్నావు, అది నేను తింటా అని చెప్పాను. గ్యాప్ ఎక్కువ వచ్చేసింది, గుర్తు. ట్రై చేస్తాను సార్, నేను కూడా ట్రై చేస్తాను. చూద్దాం. టమాటా ఆనియన్స్. టమాటా కాదురా గాండు, అయ్యి రెడ్ మిర్చి అను ఆనియన్స్ అయ్యి. దాని మీద క్యాబేజ్ దిగింది, దాని మీద ఇంకో పింక్ క్యాబేజ్, స్మాల్ క్యాబేజ్. అయిపోయింది. అదే మరి ఫ్రై, ఆక్టోపస్ ఫ్రై. ఇట్స్ కాల్డ్ యాస్ ఆక్టోపస్ ఫ్రై. తినొచ్చు, సూపర్ ఉంది, నోరు ఊరిపోతుంది అది తింటుంటే. సూపర్ ఉందా? ఈ వీడియోలో చూపించేవి ఏవి మీరు తినకూడదు, అయినా కానీ నేను తింటాను అంటే పోతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం సరికొత్త వీట్ స్ట్రీట్ ఫుడ్కి రియాక్ట్ అవబోతున్నాం. బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బై ద వే, మీరు ఆల్రెడీ మా పాత వీడియో చూసినట్టున్నారు. దాంట్లో మేము ఒక కాన్సెప్ట్ అనుకొని వచ్చాము. ఎవరైతే మేము ఇప్పుడు చూపించిన ఫుడ్ ట్రై చేస్తారో వాళ్ళు బెల్ రింగ్ చేస్తారు, అంటే గంట కొడతారు. లేదు, ఎవరైతే ఆ ఫుడ్ తినకూడదు అనుకుంటారో వాళ్ళు మిర్చి తింటారు. ఒకవేళ మీరు ఆ వీడియో పాత వీడియో చూడనట్టుంటే నేను లాస్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి జస్ట్ లుక్ ఎట్ దట్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అంటే వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వాళ్ళు ఆదివాసీలు. వాళ్ళు తినే ఒక ఫుడ్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అది నువ్వు టేస్ట్ చేస్తావా చేయవా? చూద్దాం కాదు, ముందే చెప్పాలి కాన్సెప్ట్. అది మన ఫస్ట్ వీడియో, నీకు తెలియదా ఏంటి ఆల్రెడీ? కాదు, అలా అని కాదు. అప్పుడు ఏంటంటే చెప్పు, ట్రై చేస్తా. ట్రై చేస్తావు ఖచ్చితంగా. నేనైతే ట్రై చేయను గైస్, సో చూద్దాం. అదేంట్రా అట్లా లాగింది, ఏంట్రా దాని తోకని? ఎలకే కదా అది? ఎలకలే. ఇదేంట్రా చీకేస్తున్నాడు ఆడు. ఆడు కదా, అది అమ్మాయి. మామిడికి అది కూడా తెలియట్లా. ట్రై చేస్తావా? చేస్తా. ట్రై చేస్తావు? ఎలకలు తింటావా? తింటా. ఎలకలు తినేది నేనైతే ట్రై చేస్తా. చీ, నేను ట్రై చేయను, తప్పదు, ఇంకా తినాల్సిందే. బాగుందా? సమ్మగా ఉన్నట్టుంది. చోళ్ళోని మంటలు వచ్చేటట్టుంది. పర్లే, ఏం కాదు. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అదొక, నేను ఉట్టి దాని కలర్ చెప్తాను. అదొక రెడ్ కలర్ లో ఉంది. ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి రెడ్ కలర్ లో. సరే, ఒక మిర్చి వేసుకో, ఒక మిర్చి తీసుకో ఎగ్జాంపుల్, రెడ్ మిర్చి. ఆబ్వియస్లీ తింటారు కదా, నేను తింటాను. సరే, నేను కూడా ట్రై చేస్తాను. కింద అయ్యి నూడిల్స్ లెక్కే ఉన్నాయి. మరి నూడిల్సా లేకపోతే దేనిదైనా కోసేసిందా? నూడిల్స్ అనుకుంటున్నా నేను. అదే అనుకున్నా, నూడిల్స్ అవి. నూడిల్స్ టైప్ ఏమో, మాకైతే అది ఏంటో తెలియట్లేదు. మీకు తెలిస్తే చెప్పండి, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అవి ఏంటియో. సో ఐ విల్ ట్రై దట్. నేను కూడా. మన ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, అది ఒక నేల మీద పాకేది. ఏం చెప్తున్నావు? నీకే అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్తున్నాను. అలా కాదు, క్లూ ఇస్తే ఎలా ఉండాలంటే తప్పని పట్టేసి తప్పని చెప్పేయాలి. అంత ఉండదమ్మా ఇక్కడ. నేను అంతా రివీల్ చేసేస్తాను, నువ్వు చెప్పేదే ఉంది చెప్పు బొక్క. నేను అందుకని జస్ట్ చిన్న హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ని బట్టి నువ్వు డైరెక్ట్గా తింటావో తినవా నాకు చెప్పాలి. పాకేవి చాలా తింటున్నాం మనం, ఇది ఒకటి కొత్త మనకి. సరే, ఇది కూడా తినేద్దాం. ఈసారి మొత్తం అన్ని తినేద్దాం మనం. పాము తింటావా? పాము తింటావా? తిన్నా. సారీ, నేనైతే తిన్నాను. కాకపోతే అది ఏ జనరేటెడ్. అది ఏ జనరేటెడ్.
ఏ లేదు అవునరా ఏ జనరేటెడ్ అయిపోయి గాండు. ఇదిగో ఇది చూడు మొత్తం ఇదిగో వీడు కనిపిస్తలేదు వాడి మొహం కూడా. కానీ నేనైతే తిన్నాను, సో తప్పదు, ఇంకా మిర్చి తింటాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय. మధ్యలోకి వెళ్తున్నసరికి మిరపకాయ ఉంది, మామూలు ఘాట్ అయితే లేదు. సో మళ్ళీ మన కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ ఇందాట్లే పామే. మళ్ళీ నేను డైరెక్ట్ చెప్పేశాను, నువ్వు తింటావా తినవా? నేను తింటాను, నా వల్ల కావట్లా మిర్చి తింటాం, అందుకని చెప్పి తినేస్తావా పావుని? తినేద్దాం. ఏంట్రా అదేంటి బాండీలో వేసి ఏపీ మళ్ళీ దానికి తోలు తీస్తుంది ఇప్పుడు. అదేదో చేపను తోలు తీసినట్లు తీస్తుంది చూడదు, మొత్తం చర్మాన్ని తోలుతుంది అలాగా. అది చూడరా ఎట్లా దానికి చుట్టూ తిప్పి ఒక ఇదేదో కట్టింది, దానికి పేగులు కూడా ఏదో వేసింది లోపల. దాని పేగులు ఒక సెపరేట్ తీసి మధ్యలో వేసింది చూడ. పేగులు కూడా ఉంటాయా? తిట్టాన్నావు కదరా, ఏదైనా వేసేయటమే. ఈసారి ఏ వీడియో వచ్చినా వేసేయటమే. ఈసారి ఎవరైనా ఎక్కడైనా పాములు ఉండితే కనుక మా వాడికి చెప్పండి, వచ్చి మరి టేస్ట్ చేసి వెళ్తాడు. కావాలంటే నేను తీసుకొస్తాను, జస్ట్ కింద కామెంట్స్ లో ఆ లొకేషన్ పెట్టండి. వద్దులే వద్దులే, బా చక్కగా తిప్పి నీళ్ళు పోసి. ఏదో చేపల కూర ఉన్నట్లు ఉంటుంది. నాకు వేరేది గుర్తొచ్చింది, ఆ కాయలు కాదు. ఫ్లేవర్ కోసం అవన్నీ ఆకులు వాళ్ళ ఇంట్లోనే పెంచుకుంటారు, ఆకులు అవన్నీ. ఆ పాములు కూడా వాళ్ళు ఇంట్లోనే పెంచుకుంటారు అనుకోండి, నాకు తెలుసు. అందుకనే పెద్ద కూర వండేసుకుంటారు డైరెక్ట్. ఎన్ని ఫ్లేవర్స్ కోసం వేస్తారు ఇంకా పై పైన. మనం కొత్తిమీర కరివేపాకు ఎట్టయితే వేస్తామో వాళ్ళు ఆకులు వేసి తింటారు మొత్తానికి. బా ఎంత బాగుంది, ఎంత ఇంత కుంపలా వేసింది. ఒక ఫిష్ కర్రీ ఎలా అయితే ఉండిద్దో అలా కనిపించట్లా నీకు? చెప్పు, నువ్వు పచ్చిమిరకాయ తినాల్సిందే డైరెక్ట్. నేనైతే తినాను ఫ్రెండ్స్, నా వల్ల కాదా, చూస్తేనే బాగుంది వస్తుంది. నువ్వు యాగ దాన్ని తింటా అంటున్నావు. నేను తింటా, ట్రై చేయటంలో తప్పులేదు. రకరకాలుగా ఉంది మాస్టర్ అంటావా? ఏవో మాస్టర్ తెలియట్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక సింపుల్ ఫుడ్, ఒక రైస్ బౌల్ లెక్క తింటా. ఐ విల్ ఆల్సో ట్రై దట్. చూద్దాం వీడియో ఏముంది అసలు మొత్తానికి. నేను కూడా వీడియో ఏం చూడలేదు ఇప్పటి వరకు, పెట్టిన ఏ రీల్స్ నేను చూడలేదు. నేను కూడా మీ ముందే రియాక్ట్ అవుతున్నాను. సో నేను నమ్మను, ఈ కాన్సెప్ట్ వస్తేనే భయం వేస్తుంది నాకు. ఎంత నీట్గా ఒక ఆకులు వేసి అన్నం, అది అన్నమే కదా, రైసే కదా, అది రైసే అనుకుంటున్నాను. తర్వాత ఏదో పెట్టింది, ఏంటిది అది? దాని మీద ఏ చికెన్ ముక్కలు టచింగ్ అనుకుంటా. చికెన్ ముక్కలు లెక్క లేవు, ఏదో స్వీట్ లెక్క ఉంది అది. ఏమో చూద్దాం. సింపుల్ అంతే, ఏం లేదు. ఒక అన్నం పెట్టి, నాకు తెలిసి పైన స్వీట్ అది అనుకుంటా. విల్ ట్రై దట్. నేను కూడా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అది ఒక సీలో దొరికే ఫుడ్, సీ ఫుడ్. యా ఇట్స్ ఓకే, తింటా. మళ్ళీ చూసిన తర్వాత తినను నాకు వద్దంటే నువ్వు ఇలాంటి ట్విస్టులు పెట్ట మాకు. ఏమో నాకు తెలియదు, నేనైతే తింటాను. నాకైతే నేను ఆల్రెడీ ఈ వీడియో పోయిన వీడియో మన పార్ట్ 1 లో కూడా మంచిగా ఉంది. నువ్వు వద్దన్నావు, అది నేను తింటా అని చెప్పాను. గ్యాప్ ఎక్కువ వచ్చేసి గుర్తు. ట్రై చేస్తాయి సార్, నేను కూడా ట్రై చేస్తాను. సరే చూద్దాం. ఆక్టోబస్ కాదు, అవి చూసావా? అది నూనెలో వేసింది, ఏం కానీ భలే ఉబ్బుతే తెలుసా అవి. దాని మీద మళ్ళీ ఆకులు, అవి ఏ ఆకులు, చిట్టాకులు అయ్యి. ఏమన్నా ఉన్నాయి అసలు. దాని హెడ్ చూసావా, ఇంత బాల్ లెక్క, కొరికితే బయటకు వచ్చేసిద్ది, అంత బాగున్నాయి. ఇదేంటిది అంటే మనం మంచింగ్ లోకి అప్పడాలు ఇది వాళ్ళ ఏ అనుకుంటా. పింక్ క్యాబేజ్ ఏదో ఒకటి. టమాటా కాదురా గాండు, అయ్యి రెడ్ మిర్చి అను ఆనియన్స్ అయ్యి. దాని మీద క్యాబేజ్, దాని మీద ఇంకో ఏ పింక్ క్యాబేజు, మామూలు క్యాబేజ్. ఏం చేస్తున్నావు? మిక్సర్ చేస్తుంది. కర్రీ చేస్తుందిరా.
అయిపోయిందా? అయిపోయింది. అదే మరి ఫ్రై, ఆక్టోబస్ ఫ్రై. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టోబస్ ఫ్రై. ట్రై చేయొచ్చు. నాకైతే తినొచ్చు, సూపర్ ఉంది. నోరు ఊరిపోతుంది అది తింటుంటే. సూపర్ ఉందా? మామూలు లేదు అసలు. ఏమైనా ఉన్నాయా ఏంటి? ఆక్టోబస్ కానీ దాంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కానీ జబర్దస్త్ ఉన్నాయి. ఏ సైడ్ నీ ఎక్స్ప్రెషన్కి అక్కడ ఉన్న దానికి చాలా కొంచెం ఆపోజిట్ లో ఉన్నాయి బై. మామూలు లేదు. ఏంటిది? ఫుడ్ ప్లస్ ఫుడ్. ఏదైనా రెండు బాగున్నాయి నాకైతే. సరే ఇంకా ఏం చూస్తాం మనం, ఇంకా లైట్ కావాలంటే మనం ఇంకొక పార్ట్ తీద్దాం దీనికి. అవును, కంటిన్యూషన్ పార్ట్ తీద్దాం. ఇక్కడితో అయితే ఈ వీడియో ఇంకా అంతే ఫ్రెండ్స్. సో ఇంకొక పార్ట్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్లో నెక్స్ట్ పార్ట్ అని చెప్పి గుద్ది పడేసేయండి. సో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇట్లు మీ ప్రేమతో నేను మీ సాయి. నేను మీ రోషన్.